అల్లూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చింతపల్లి సీఐ వినోద్ బాబు, అన్నవరం ఎస్ఐ వీరబాబు నేతృత్వంలో స్పెషల్ ఆపరేషన్ చేసిన గంజాయిని పట్టుకున్నారు. 763 కిలోల గంజాయిని అయితే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాని విలువ సుమారు 3,80,00,000 రూపాయలు పైగా ఉంటుందని కూడా వెల్లడించారు. ఈ ముఠాలో కీలక సభ్యులు ఇద్దరితో పాటు మరో ముగ్గురు కూడా నిందితులను అరెస్ట్ చేయమన్నారు. నిందితుల నుంచి 4 సెల్ ఫోన్లను అయితే బొలెరోలో అయితే పికప్ వ్యాన్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు కూడా పోలీసులు తెలిపారు. A2. He has multiple cases in different police stations. So A1 పైన 6 cases ఉన్నాయి. ఒక బంపాలో ఉన్నాయి, చింతపల్లిలో ఉన్నాయి, కొయ్యూరులో ఉన్నాయి, రంపచోడవరంలో ఉన్నాయి. అండ్ ఆల్ ఆర్ కమర్షియల్ క్వాంటిటీ. బంపాలో అరౌండ్ 1200, more than 1200 kgs of ganja cases ఉన్నాయి. Similarly, the Rampa area లో more than 1100 kgs ganja they have already caught, and Abraham is one of the main accused in that FIR registered. So inkokti his associates దీనిపైన ఒక similarly 4 cases ఉన్నాయి. A5 పైన there are 3 cases NDPSS and all are commercial quantities and A6 కూడా 3 cases ఉన్నాయి. వి మోడ్గులలో కేసెస్ ఉన్నాయి, కొయ్యూరులో కేసెస్ ఉన్నాయి. A5 పైన నాకు తెలంగాణలో కేసెస్ ఉన్నాయి, కాకినాడలో కేసెస్ ఉన్నాయి. సో దే ఆర్ ఆల్ బిగ్ నెట్వర్క్. వాళ్ళు గాంజాయి ఒడిశా నుంచి పర్చేజ్ చేస్తారు, టెంపరీగా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు హైర్ చేస్తారు, కొంతమంది పర్సన్కి అడ్వాన్స్ ఇస్తున్నారు, అండ్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి ఒక ఆల్రెడీ డిసైడెడ్ పాయింట్లో, సపోజ్ రాజమండ్రి NH, కాకినాడ NHలో వాళ్ళు ఫార్వర్డ్ పర్సన్ వాళ్ళు ఎవరు పర్చేజ్ చేస్తారో వీళ్ళకి కాంటాక్ట్ చేసి, అంటే సెపరేట్ మొబైల్ యాప్లో కాంటాక్ట్ చేసి దే కాల్ టు కలెక్ట్ దేర్ క్యారియర్స్. దే కలెక్ట్. వీ హ్యావ్ ఆల్రెడీ credible information that they are moving in this area in Navaram limits low, and they are planning to transport some ganja quantity. So manchiga information pettaru SI Annavaram and their team. So they have caught property details చెప్తున్నాను మీకు. ఇప్పుడు 763.76 kgs ఆఫ్ గాంజా, అంటే కొత్త వాల్యుయేషన్లో మోర్ దెన్ 3.8 crores వాల్యుయేషన్ ఉంది గాంజాయి. సో ఇన్ అడిషన్ టు దిస్ 763.76 ఆఫ్ గాంజా, ఒక మహీంద్రా బొలెరో పికప్ వ్యాన్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో యూజ్ చేస్తారు కదా, అదే మహీంద్రా బొలెరో పికప్ వ్యాన్ అండ్ 4 మొబైల్ ఫోన్స్, మల్టీమీడియా మొబైల్ ఫోన్స్ వాళ్ళు సీజ్ చేశారు. సో ఇది 763.76 kgs గాన కొత్త వాల్యుయేషన్ ఇఫ్ వి క్యాల్కులేట్ ఇట్ విల్ బి అరౌండ్ మోర్ దెన్ 3.8 crores. 3.8 crores 3.81 crores వాల్యుయేషన్. సో ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ 5 accused ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది, అండ్ 2 accused we are trying to nab him as soon as possible. We have already రైట్. ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యంగా చింతపల్లి సీఐ వినోద్ బాబు, అన్నవరం ఎస్ఐ వీరబాబు నేతృత్వంలో ఆపరేషన్ అయితే విజయవంతమైంది. ముఖ్యంగా చూసుకుంటే ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పర్యవేక్షణ భాగంగా కీలక నిందితులు అయితే అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇటు 3.80 కోట్ల విలువైన గంజాయి, 4 సెల్ ఫోన్లు, బొలెరో వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా నెట్వర్క్ ను విచ్ఛిన్నం చేసిన పోలీసులు అయితే ముఖ్యంగా వీరిని అయితే పట్టుకున్నట్టు తెలుస్తుంది. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, చెప్పండి, దీని మీద కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అటు గంజాయి మీద కావచ్చు, డ్రగ్స్ మీద కావచ్చు, ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ డ్రగ్స్ కు సంబంధించి కాలేజీ స్టూడెంట్స్ తోటి పాటు తల్లిదండ్రులకు కూడా అవగాహన సదస్సులు కల్పిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కాడి నుంచి ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా గంజాయి రవాణా గానీ దాని వాడకం గానీ ఉంటే కఠిన చర్యలు చేపడతామని చెప్పి ఇప్పటికే దానికి సంబంధించి ఈగల్ టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే అటు పోలీస్ వ్యవస్థ కూడా ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతా చాలా పటిష్టంగా పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే అల్లూరు జిల్లాలో భారీగా 3.80 లక్షల విలువ చేసేటువంటి
భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో చింతపల్లి సిఐ వినోద్ బాబుతో పాటు అన్నవరం ఎస్ఐ వీరబాబు ఇద్దరు కలిసి కూడా వాళ్ళ టీం తోటి చాకచక్యంగా భారీ ఎత్తున ఒక బొలెరో వాహనంతో పాటు 4 కీలక నిందితులను కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వీళ్ళు ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఈ పంటను పండించేసి బొలెరో వాహనాల ద్వారా ఈ ఆంధ్రతో పాటు తమిళనాడు తెలంగాణ ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. పూర్తి నిఘా ఏర్పాటు చేసినటువంటి పోలీసులు దీంట్లో రవాణా కావచ్చు, పంట పండించే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా దీన్ని క్రయ విక్రయాలు చేసినటువంటి వ్యక్తి కావచ్చు, మొత్తం కీలకంగా ఉండేటువంటి ఒక 2 సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకి నిన్న ఎస్పీ చెప్పడం జరిగింది. ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేసేసి చాకచక్యంగా వీళ్ళని పట్టుకున్నామని చెప్పి చింతపల్లి సీఏ వినోద్ బాబుతో పాటు ఎస్ఐ వీరబాబు కూడా తెలపడం జరిగింది. ఈ ఏదైతే ఈ గంజాయి ఉందో ఈ గంజాయి పంట మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాము, ఎక్కడైనా ఈ గంజాయి పంట కనబడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఏఎస్పీ నవజ్యోతి కూడా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా గంజాయికి సంబంధించి మొత్తం 4 కీలక నిందితులను కూడా అరెస్ట్ చేశాము. వాళ్ళ వద్ద నుంచి 3,80,00,000 నగదుతో పాటు 4 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్తున్నారు. అదేవిధంగా 763 కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకుని ఒక బొలెరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా ఇప్పటికే పోలీసులు తెలుపున్నారు. ఈ ముఠాలో ఉన్నటువంటి కీలక సభ్యుల్ని అరెస్ట్ చేయడంతో గంజాయి అక్రమ రవాణాకి అడ్డుకట్ట పడ్డట్లేదు చెప్తారు. దీంతో పాటు ఇంకా ఎవరన్నా ఉన్నారా, దీంట్లో ఎవరన్నా భాగస్వామ్యాల మీద కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. కూటమి ప్రభుత్వ ఆదేశాలు ఏదైతే ఉన్నాయో విద్యార్థులకి అదేవిధంగా ఎవరికి కూడా ఈ గంజాయి నిర్మూలన పూర్తి స్థాయిలో జరగాలి, ఎవరికి అందకూడదని కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. నా కిషోర్, ఈ నేపథ్యంలో భాగంగా మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు పోలీసులు గంజాయి రవాణా నెట్వర్క్ అయితే విచ్ఛిన్నం చేసినట్టు కూడా తెలుస్తుంది కదా, దీని మీద కంప్లీట్ అప్డేట్స్ ఏంటి మరి? ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే చింతపల్లిలో పట్టుకున్నటువంటి గంజాయి దేశంలోనే అతిపెద్ద గంజాయిగా చెప్పుకోవచ్చు. 763 కేజీల గంజాయిని ఏఎస్పీ నవజ్యోత్ మిశ్రా ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అక్కడ చింతపల్లి సిఐ కావచ్చు, అన్నవరం సిఐ కావచ్చు, వీళ్ళిరువురు కూడా కలిసేసి గంజాయి సాగుకి రవాణాకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. వారి మీద నిఘాని పెట్టి వాళ్ళు ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడెక్కడ అమ్ముతున్నారు అనే అంశాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పోలీస్ బృందం వాళ్ళని చాకచక్యంగా పట్టుకున్నారు. ఇప్పటికే దీంట్లో ఉన్నటువంటి కీలకంగా వ్యవహరించేటువంటి 4 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇందులో 2 వ్యక్తుల మటుకి కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరే గంజాయిని కొనటము, పెంచటము, అదేవిధంగా సాగు చేసి దీన్ని రవాణా చేయటము, వీటిలో 2 వ్యక్తులు కీలకంగా ఉంటారు. వాళ్ళ మీద ఇదివరకే తెలంగాణ, కాకినాడతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయని చెప్పి అధికారులు చెప్పారు. ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా ఆ గంజాయి సాగు ఎక్కడెక్కడ పండిస్తున్నారో చూసి దాన్ని నిర్మూలిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ గంజాయి సాగు లేకుండా, గంజాయి రవాణా జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు పెంపొందించాము. ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఉందో ఏజెన్సీ ప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలు ఉన్నాయి. ఎవరైనా గంజాయి అమ్మాలని కొనాలని చూస్తే బట్టికి కఠిన చర్యలు ఉంటాయి, భవిష్యత్తు కూడా పాడవుతుందని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మనం ఈ 15-20 రోజుల కాల వ్యవధిలోనే అల్లూరి జిల్లాలో భారీ ఎత్తున గంజాయి నిల్వలు కావచ్చు, గంజాయి స్వాధీనాలు కావచ్చు, పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి దాడుల నేపథ్యంలో, ఇప్పుడు పట్టుకున్న కీలక వ్యక్తుల నేపథ్యంలో ఈ గంజాయికి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్న వాళ్ళు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో గంజాయి రవాణా పూర్తిగా ఆగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. గంజాయికి సంబంధించి మొత్తం అంతా కూడా నిర్మూలన దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. రైట్ నా కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.